ఇలాంటి భక్తిహీనత పోవాలి, ఇలాంటివన్నీ పోవాలి అంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. వస్తే ఆయన సన్నిధిలో ఏమంటున్నారు? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుతున్నారు. సమృద్ధి అంటే ఏం సమృద్ధి అంటే భోజనమా? భోజనం కూడా అంటే ఆహారం కూడా సమృద్ధిగానే ఇస్తారు ఆయన మందిరంలో. అది కాదు. సమృద్ధి అంటే జీవాహారం, అంటే ఆయన వాక్యం. సమృద్ధి వలన సంతృప్తి అంటే చక్కటి భోజనం దొరికితే ఎట్లా మనం సంతృప్తిగా చెందుతామో అట్లా చక్కటి జీవాహారం అంటే చక్కటి వాక్యం ఆయన మందిరంలో దొరుకుతుంది. సో ఆయన మందిరంలో దొరికే వాక్యాన్ని బట్టి మన హృదయం, మన ఆత్మ సంతృప్తి చెందుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఆనంద ప్రవాహంలో మనకి తాగించుతున్నారు. అంటే ఆనంద ప్రవాహం, ఆనందం ఒక ప్రవాహంలాగా, దేవుని ఆనందం ఒక ప్రవాహంలాగా, అంటే ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటే దాంట్లోది మనం తీసుకుని తాగుతూ ఉండాలి. అంటే ఆయనలో మనం ఆనందిస్తూ ఉండాలి. ఎలా ఆనందించగలం అంటే పాటలు పాడే టైంకి వస్తే అందరూ చక్కగా వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది, వాయిద్యాలు వాంచే వాళ్ళకి, పాడే వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. తర్వాత ఆడియన్స్ అంటే విశ్వాసులందరికీ కూడా ఉత్సాహంగా ఉంటుంది. చక్కగా అందరూ కలిసి పాడితే ఎంత ఉత్సాహంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అది ఆనంద ప్రవాహంలో తాగుతాం. ఆయన సన్నిధికి వస్తే సమృద్ధి. ఇప్పుడు వాక్య సమృద్ధి అనగానే మళ్ళీ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు భోజనం చేసామనుకోండి, సంతృప్తి చెందడం అంటే భోజనం చేస్తే శక్తి రావాలంటే ఒట్టి నాన్ వెజ్ తింటే, రోజు నాన్ వెజ్ తింటానంటే, ఒట్టి నాన్ వెజ్ తింటానంటే అది నడవదు. అట్లా నేను ఒట్టి వెజ్ తింటానంటే ప్రోటీన్స్ దొరకవు, అంతే కదా, బలం రాదు. మినరల్స్ కావాలి, విటమిన్స్ కావాలి, తర్వాత ప్రోటీన్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి. అంటే అన్నీ కావాలి, అన్ని రకాల ఆహారం కావాలి. పళ్ళు కావాలి, కూరగాయలు కావాలి, మాంసం కావాలి, అన్నీ కావాలి. పాలు, గుడ్లు, పెరుగు అన్నీ ఎలా తింటే ఎలా తృప్తి, ఎలా మనకి శక్తో అట్లాగే వాక్యంలో కూడా అన్నీ కావాలి. అంటే ధైర్యపరిచేవి కావాలి, ఒక్కొక్కసారి కొద్దిగా గద్దించేవి కావాలి, ఒక్కొక్కసారి కొద్దిగా మందలించేవి కావాలి, ఒక్కొక్కసారి కృంగిపోయిన వారిని లేవనెత్తేది కావాలి, అన్నీ కావాలి. ఆ సమృద్ధి కావాలి. అంటే ఎట్లయితే మనకు ఆహారంలో అన్నీ కావాలో అట్లాగే వాక్యంలో కూడా అన్నీ కావాలి. సో అప్పుడు మనం ఆ సమృద్ధి వలన తృప్తి చెందుతాం.